రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం హై స్కూల్లో స్పోర్ట్స్ యూనిఫామ్ వ్యవహారంలో వివాదం రాజుకుంది. ఏకంగా విద్యార్థినిపై దాడి చేశాడు సస్పెండ్ అయిన టీచర్ మస్తాన్ రెడ్డి. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం విచారణ కమిటీ వేసింది. దీంతో ఈ విషయంలో విచారణ జరుగుతూ ఉండగా విద్యార్థినిపై దాడి చేశాడు సస్పెండ్ అయిన టీచర్ మస్తాన్ రెడ్డి. అసలు ఎందుకు దాడి చేశాడు? విచారణ కోసం కమిటీ ముందు హాజరైంది. స్పోర్ట్స్ కమిటీ విద్యార్థిని, ఆమెకు తోడుగా తల్లి కూడా వచ్చింది. అయితే పీఈటీ గోపిపై విచారణ జరుగుతూ ఉండగా తన మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు సస్పెండ్ అయిన టీచర్ మస్తాన్ రెడ్డి. వీడియో రికార్డింగ్ అడ్డుకున్న విద్యార్థినిపై మస్తాన్ రెడ్డి దాడికి దిగాడు. కూతురుపై మస్తాన్ రెడ్డి దాడి చేయడంతో అడ్డుకున్నాడు. విద్యార్థిని దగ్గర ఉన్న తల్లి అడ్డుకుంది. వెంటనే కూడా అతనితో బాహాబాహికి దిగింది. వెంటనే విద్యార్థిని, ఆమె తల్లి ఇద్దరు కలిసి టీచర్ మస్తాన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరి నుంచి తప్పించుకున్న మస్తాన్ రెడ్డి అక్కడి నుంచి గోడ దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఎవరి మస్తాన్ రెడ్డి, ఎవరి విద్యార్థిని, అసలు ఏం జరిగిందో చూద్దాం. చింతాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో పీఈటీ ఎన్సీసీ ఆర్గనైజర్గా ఎం గోపి వ్యవహరించారు. అయితే ప్రస్తుతం వెనిగండ్లలో పీఈటీగా పనిచేస్తున్నారు ఆయన. చింతాయపాలెం హై స్కూల్లో పనిచేస్తున్న సమయంలో ఎన్సీసీ విద్యార్థుల సర్టిఫికెట్ల మంజూరులోను యూనిఫామ్ ఎలవెన్స్లోనూ అవకతవకలు పాల్పడ్డారని చెప్పి కొంతమంది విద్యార్థులు పేరెంట్స్ ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం ఉత్తర్వుల మేరకు స్థానిక పాఠశాలలో జిల్లా డిప్యూటీ డీఈఓ కె సురేష్ సోమవారం ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్, ఎంఈఓలు అలాగే మనోరంజని, విద్యాశ్రీల సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ విచారణకు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రుల స్టేట్మెంట్లు నమోదు చేశామని, వీటిని ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లుగా తెలిపారు ఆయన. పాఠశాల బయట చింతాయపాలెం ఎస్ఎంసీ వైస్ చైర్మన్ నాగలక్ష్మి, ఆమె కుమార్తె అనురాధ, నంబూరు వ్యాయామ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో మస్తాన్ రెడ్డి, వీళ్ళు ఘర్షణ పడ్డారు బయట. గతంలో వెనుగండ్ల పీఈటీగా పనిచేసే సమయంలో ఆయన సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మస్తాన్ రెడ్డి, వైస్ చైర్మన్ పిట్టు నాగలక్ష్మి, ఆమె కుమార్తె అనురాధల మధ్య అక్కడ వాగ్వాదం జరిగి అది కాస్త ఘర్షణకు దారి చేసిన వెంటనే ఇందులో నాగలక్ష్మికి, మస్తాన్ రెడ్డికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. తన అబ్బాయి అయ్యప్పరెడ్డి సర్టిఫికెట్ కోసం కుమార్తె అనురాధతో కలిసి పాఠశాలకు వచ్చినట్లుగా నాగలక్ష్మి చెప్పారు. ఈ సమయంలోనే దూరం నుంచి మస్తాన్ రెడ్డి తమ ఫోటోలు తీస్తున్నాడని, దీన్ని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశాడని నాగలక్ష్మి ఆరోపిస్తూ ఉంది. అయితే మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ తాను వెనిగండ్ల పీఈటీగా పనిచేసి నంబూరు పాఠశాలకు బదిలీపై వెళ్లానని తెలిపారు. వెనిగండ్లలో పనిచేస్తున్న సమయంలో అవకతవకలు పాల్పడ్డానని, పీఈటీ గోపి తన మీద అధికారులకు లేనిపోనివన్నీ చెప్పి పత్రికలు రాయించినట్లుగా ఆరోపించారు. దీంతో అధికారులు సస్పెండ్ చేసినట్లుగా వాపోయారు మస్తాన్ రెడ్డి. గోపిపై విచారణను పత్రికల ద్వారా తెలుసుకుని వచ్చారని, తనకు జరిగిన అన్యాయాన్ని విచారణ కమిటీకి చెప్పుకునేందుకు వచ్చి పాఠశాల బయట కారులో కూర్చున్నట్లుగా వివరించారు. నాగలక్ష్మి తన కూతురు అనురాధతో మొబైల్తో తన వీడియో తీస్తూ ఉండగా తాను కూడా ఫోన్తో ఫోటో తీసే ప్రయత్నం చేసినట్లుగా చెప్పారు. అనురాధ, నాగలక్ష్మి ఫోన్ లాక్కుని పగలగొట్టి షర్ట్ చించి దాడి చేశారని మస్తాన్ రెడ్డి ఆరోపించారు. వాళ్ళ గురించి దాడిపై కర్లపాలెం ఎస్ఐ రవీంద్రుడు వివరణ అడగ్గా ఘర్షణ, దాడి జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. ఇద్దరు ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు పోలీసులు.